అది ఒక అందమైన కళ్యాణ మండపం. అక్కడ ఒక పెళ్లి జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతున్న ఆ పెళ్లిని అక్కడ ఉన్న జనం అందరూ ఆనందంగా వీక్షిస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు చిరునవ్వుతో సిగ్గుతో తలదించుకుంది. 23 ఏళ్ల అమ్మాయి ఆరాధ్య. పంతులు గారు, ఇంకా పెళ్ళికొడుకు రాలేదేంటండి? త్వరగా పెళ్ళికొడుకుని తీసుకురండి అని పంతులు గారు అనగానే, నేను తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తాడు రామ్మోహన్ రావు గారు. వెళ్ళిన రామ్మోహన్ రావు గారు, రే అభి, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారా? ఎంతసేపు? డోర్ తీరా అంటూ డోర్ కొడతారు రామ్మోహన్ రావు గారు. వస్తున్న నాన్న, 2 నిమిషాలు అని మాట్లాడుతూ డోర్ ఓపెన్ చేస్తాడు. 26 ఏళ్ల అబ్బాయి అభిరామ్. రామ్మోహన్ రావు గారు, టైం అవుతుంటే ఏం చేస్తున్నావు ఒంటరిగా? పద అని అభి చేతిని పట్టుకుని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్తాడు రామ్మోహన్ రావు. వెళ్ళరా, వెళ్ళి కూర్చో అని రామ్మోహన్ రావు గారు అంటుంటే అందరి వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని, నాన్న, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటాడు అభి. ఆ మాట విన్న రామ్మోహన్ రావు గారు నవ్వుతూ, జోక్ చేసింది చాలులేరా, ముందు వెళ్ళి కూర్చో, తర్వాత నువ్వు ఇలాంటి ఎన్ని జోక్స్ వేసినా నేను నవ్వుతాను అని అంటాడు రామ్మోహన్ రావు గారు. ఆ మాటలు విన్న అభి, నేను జోక్గా చెప్పడం లేదు నాన్న, సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా అంటాడు అభి. ఆ మాటలు విన్న ఆరాధ్య తల్లిదండ్రులు కంగారు పడతారు. అక్కడ ఉన్న జనం షాక్ అవుతూ పైకి లేస్తారు. ఆరాధ్య తల ఎత్తి అభి వైపు చూస్తుంది. ఆరాధ్య తండ్రి విజయ్ గారు, అభి, ఏం మాట్లాడుతున్నావు? జీలకర్ర బెల్లం పెట్టేశారు అంటే సగం పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వచ్చి నాకు పెళ్లి ఇష్టం లేదు అంటే ఎలా? మేము ఒప్పుకోము, ఈ పెళ్లి జరిగే తీరాల్సిందే. రామ్మోహన్ రావు గారు, విజయ్, నువ్వేం కంగారు పడకు, ఈ పెళ్లి జరుగుతుంది. విజయ్, అది నీ కొడుకు చెప్పడం లేదు బావా, మీరు వచ్చి అడిగారు కాబట్టే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇలా అంటే నా కూతురు జీవితం ఏమైపోవాలి అని అడుగుతారు విజయ్ గారు. ఆ మాటలన్నీ వింటున్న అభి, లేదు నాన్న, ఏది ఏమైనా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని అంటుంటే రామ్మోహన్ రావు గారు అభి చెంపపై గట్టిగా కొడతాడు. నీకు ఆటలుగా ఉందా? వెళ్ళి తాళి కట్టు అని అంటారు రామ్మోహన్ రావు గారు. అభి మాత్రం అలాగే మౌనంగా నిలబడి ఉంటాడు. అది అంతా చూస్తున్న ఆరాధ్య తల్లి శోకన్య గారు, అన్నయ్య, కోపం తెచ్చుకోకు. అభి, అదేంటి, నీకు ఆరాధ్య అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే కదా ఈ పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? విషయం ఏంటి అని అభిని అడుగుతుంది సుకన్య గారు. అభి, క్షమించత్తా, అప్పుడు మీ కూతురు ఈ బావ అంటే ఇష్టం అనుకున్న భ్రమలో వచ్చి మాట్లాడాను. అది అబద్ధం అని తెలిసాక నా మనసు ఒప్పుకోవటం లేదు అని అంటాడు అభి. ఆ మాటలు అన్నీ వింటున్న ఆరాధ్య బావా అని గట్టిగా అరుస్తూ అభి దగ్గరికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నా బావా? నా చిన్నప్పటి నుండి నువ్వే నా భర్త అని బ్రతుకుతూ ఉన్నాను. మనం పుట్టినప్పుడే ఆ దేవుడు మనకి రాశాడు అని ఎన్నోసార్లు అనుకున్నా. మన ఇద్దరం ప్రేమించుకొనే కదా ఈ పెళ్లి వరకు వచ్చాం. ఇదంతా అబద్ధమని అంటావేంటి బావా? అభి, అప్పుడు నీ ప్రేమలో మునిగిపోయి ఉన్నాను కదా, అందుకే ఏమీ తెలియలేదు. మోసం చేస్తున్నావని తెలిసి ఉంటే ఎక్కడి వరకు వచ్చేవాడినే కాదు. ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరి ముందు నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించిన అవసరం లేదు. వెళ్ళి ఆ రాఘవ్నే పెళ్లి చేసుకో అని అంటాడు అభి. వెంటనే ఆరాధ్య, వాడు జస్ట్ నా ఫ్రెండ్ బావా, ఆ విషయం నీకు తెలుసు కూడా, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇందాక వరకు చాలా హ్యాపీగా ఉన్నా, అంతలోనే ఏమైంది బావా, ఇలా మాట్లాడుతున్నావు అని అభి దగ్గరకు వెళ్తుంటే దూరం జరుగుతాడు అభి. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి, నాన్న, వెళ్ళిపోదాం పదండి అని అంటాడు అభి. రామ్మోహన్ రావు గారు, లేదు అభి, ఈరోజు నా కోడలు నా ఇంటికి రావాల్సిందే. విజయ్ చెప్పినట్టు నీ కోడలకి సగం పెళ్ళి అయిపోయింది, మోసుకొని తాళి కట్టు అని రామ్మోహన్ రావు గారు అంటుంటే, సారీ నాన్న, మోసం చేసే వాళ్ళని నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు అభి వెళ్ళిన వైపు చూస్తూ కింద పడి ఏడుస్తుంది ఆరాధ్య. పెళ్లికి వచ్చిన జనం అయ్యో పాపం అంటూ గుసగుసలాడుతూ పదండి అని వెళ్ళిపోతారు. బంధువులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆరాధ్య తల్లిదండ్రులు కూడా బాధతో అలాగే ఉండిపోతారు. రామ్మోహన్ రావు గారు ఆరాధ్యాన్ని పైకి లేపి, విజయ్, చెల్లమ్మ, నా కోడలు నా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. నా కూతురిగా, నా కొడుకుగా, భార్యగా ఉంటుంది. మీరు ఏం బాధపడకండి అని రామ్మోహన్ రావు గారు అంటుంటే చేతులతో దండం పెడతారు. కూతురికి ఆశీర్వాదం ఇస్తారు. ఆ ఇంటి నుండి కూతురికి అప్పగింతలు చేస్తారు. కొంత సమయం తర్వాత కారులో అభి ఇంటికి వెళ్తుంటే, మావయ్య, బావ నన్ను ఇంటి లోపలికి రాణిస్తాడా? పెళ్లి వద్దు అన్న బావ నన్ను భార్యగా స్వీకరిస్తాడా అని అంటుంది ఆరాధ్య. రామ్మోహన్ రావు గారు నవ్వుతూ, నువ్వేం టెన్షన్ పడకు, తీసుకోకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అది మీ బావ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే, మిగతా పెళ్ళి మీ మనుషులు ముడిపడటంతో జరిగిపోయింది. తాళి కడితేనే పెళ్ళి అని ఎవరు చెప్పారు? మనుషులతో ముడిపడిన కూడా పెళ్లి జరిగినట్టే. నీ మీద నింద పడింది, దాన్ని తుడిచి వేసుకొని సీతలా నువ్వు కూడా నీ నిజాయితీని, నీ పవిత్రను చాటుకొని బయటకు రావాలి. వాడికి నీ మీద కోపం మాత్రమే ఉంది ఆరాధ్య, చిన్నగా అది కూడా తగ్గిపోతుంది. నువ్వు నా కోడలివి, అంత ఈజీగా వదిలేస్తే ఎలా? చివరి వరకు పోరాడు, ఈ విజయం సాధించాలి అని చెబుతారు రామ్మోహన్ రావు గారు. ఓకే అని అంటుంది ఆరాధ్య. అంతలో అభి ఇంటికి చేరుకుంటారు. రామ్మోహన్ రావు గారు, లక్ష్మి, నా కోడలు ఇంటికి
ఇంటికి వచ్చింది. హారతి పళ్ళెం తీసుకునిరా అని గట్టిగా అరుస్తూ చెబుతారు రామ్మోహన్ రావు గారు. ఆ మాటలు విన్న అభి రూమ్ నుండి బయటికి వస్తాడు. ఆరాధ్య వైపు చూస్తూ కోపంగా కిందకు దిగి హారతి ఇస్తున్న పళ్ళెన్ని పైకి కొడతాడు. దాంతో పళ్ళెం కింద పడిపోతుంది. ఏంటి నాన్న ఇది? దీన్ని ఈ ఇంటికి ఎవరు తీసుకొని రమ్మన్నారు అని అడుగుతాడు అభి. రామ్మోహన్ రావు గారు, రేయ్ నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా ఇది నీ భార్య అంతే. ఇది నా ఇల్లు కూడా. నేను చెప్పిన మాట నువ్వు విని తీరాలి. లేదు కాదు కూడదు అంటే నేను ఊరుకోను రామ అని అనడంతో కుడికాలు పెట్టి అడుగు పెడుతుంది ఆరాధ్య. నవ్వుతూ ఇంటి లోపలికి వెళ్తుంటే తన వెనకే వెళ్ళి ఆరాధ్య చేతి పట్టుకొని నడిపిస్తూ వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, లేదా నీ రాహుల్తో వెళ్ళు అని అంటాడు అభి. ఆరాధ్య తన చేతిని విడిపించుకొని హలో బావా, సారీ శ్రీవారు, వచ్చిన భార్యను అలా పంపించకూడదు బావా, నేను నీ భార్యని, మళ్ళీ తాళి కట్టలేదు, ఇది పెళ్లి కాదు అంటూ డైలాగ్స్ కొట్టకు. అభిరామ్, ఆరాధ్య ఇది ఫిక్స్ అయిపో. అంటే నువ్వు నా మీద నింద వేసావు, అది నిజం కాదు అని నిరూపించే తీరుతాను. మావయ్య మా రూమ్ ఎక్కడ అని అడుగుతుంది ఆరాధ్య. సాయిగా చేస్తారు రామ్మోహన్ రావు గారు. అభి రూమ్లోకి వెళ్తుంది ఆరాధ్య. రామ్మోహన్ రావు గారు, రే అభి, నువ్వు తనని పంపించాలి అనుకున్నా అది జరగదురా. దేవుని నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. కాకపోతే కింద చూడు, మన కోడలివి శ్రీపాదాలు, అలాగే 7 అడుగులు కూడా పడ్డాయి, చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు రామ్మోహన్ రావు గారు. అభి, ఓకే ఆల్రైట్, నువ్వు ఎక్కడి నుండి నా లైఫ్ నుండి ఎలా వెళ్ళిపోవో నేను చూస్తాను. వెల్కమ్ టు హెల్ ఆరాధ్య అని అంటాడు అభి. వస్తున్నా అని అనుకుంటూ రూమ్లోకి వెళ్తాడు అభి. జ్యువెలరీ తీస్తూ ఉంటుంది ఆరాధ్య. డోర్ లాక్ చేసి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్న ఆరాధ్యను పైకి లేపి బెడ్ పైకి వేసి తన షర్ట్ తీసి ఆరాధ్య మీదకి వెళ్తూ ఉంటే కంగారు పడుతూ బావా ఏం చేస్తున్నావు, దగ్గరికి రాకు, వచ్చావంటే అంటూ చుట్టూ చూస్తూ ఫ్రూట్స్కి ఉన్న చాకును తీసుకొని అభికి చూపిస్తూ వచ్చావంటే ఊరుకోను అంటే వెనక్కి జరుగుతుంది. అభి తన మీదకి వెళ్ళి తన చేతులతో ఆరాధ్య చేతులు పట్టుకొని చాకును తీసుకొని చాకుతో తన హెయిర్ బ్యాంగ్స్ వెనక్కి నడుతూ చూడు, ఏసీ ఉన్న రూమ్లో కూడా చెమటలు పడుతున్నాయి. నేను నీ భర్తని అన్నావు కదా, మరి ఈరోజు మనకి ఫస్ట్ నైట్ కదా, నీ భర్తని అయినందుకు నా ధర్మం పాటించాలి కదా, మరి అందుకే ఇలా చేస్తున్నా, కొంచెంసేపు సహకరించావు అనుకో పని అయిపోతుంది అని చెప్పి ఆరాధ్య పెదవుల దగ్గరికి వెళ్తుంటే బలంగా వెనక్కి నడుతుంది. బావా అసలు నువ్వేనా నన్ను తాకాలంటేనే నా పర్మిషన్ తీసుకునేవాడివి, అలాంటిది ఇప్పుడు ఇలా నువ్వు అడిగితే ప్రాణమే ఇచ్చేస్తాను బావా, అలాంటిది నా శరీరం ఎంత, నువ్వే చెప్పు, ఇలా బలవంతంగా దగ్గరికి వచ్చే బదులు అడిగితే సరిపోయేది కదా బావా, నీకు ఈ శరీరమే కదా బావా కావాల్సింది, సరే రా బావా అని చేతులు చాపుతుంది. ఆ మాటలు విన్న అభి సారీ అని చెప్పి షర్ట్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు అభి. అభి వెళ్ళగానే కాళ్ళు ముడుచుకొని ఏడుస్తూ నీకేమైంది బావా, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఈ పాటికి పెళ్లి చేసుకొని ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం, నీకేమయ్యిందో నాకు తెలియదు, కానీ నేను విడిచిపోను, నేను మార్చుకుంటాను, నేను ఏం తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను అని కన్నీళ్లు తుడుచుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత అభికి నచ్చిన డిషెస్ ప్రిపేర్ చేసి అభి కోసం వెయిట్ చేస్తుంది ఆరాధ్య. అప్పుడే కిందకి వచ్చిన రామ్మోహన్ రావు గారు, ఏంటమ్మా ఎక్కడ ఉన్నావు, అభి ఎక్కడ అని అడుగుతారు రామ్మోహన్ రావు గారు. ఆరాధ్య, ఎక్కడికో వెళ్ళారు మావయ్య, రాగానే మేము కలిసి తింటాం, మీరు రండి వడ్డిస్తాను. ఓకే అని వెళ్ళి కూర్చుంటారు రామ్మోహన్ రావు గారు. వడ్డిస్తుంది ఆరాధ్య. అన్ని డిషెస్ టేస్ట్గా చాలా బాగా చేసావు తల్లి, చాలా సంవత్సరాల తర్వాత కమ్మటి భోజనం చేశాను, మీ అత్తయ్యను గుర్తు చేశావు, గాడ్ బ్లెస్ యూ అని దీవిస్తారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ మావయ్య, మీ కొడుకు కూడా నచ్చి తింటే చాలు అని అంటుంది ఆరాధ్య. రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా తింటాడు, వాడి ముందు ఇష్టమైన డిషెస్ ఆర్ ఫుడ్ ఏదైనా ఉంటే అది తినే వరకు ఊరుకోడు, ఉండలేడు. సరే మన కొంచెం పని ఉంది, నేను రేపు ఈవినింగ్ వస్తాను, లక్ష్మి చూసుకుంటుంది, ఇది నీ ఇల్లు, వాడు ఏమైనా ఎక్స్ట్రా చేశాడే అనుకో నాకు కాల్ చేయి, నేను చూసుకుంటాను, అర్జెంట్ మీటింగ్ అమ్మా వెళ్ళాలి, రామయ్య అని కాల్లో పెట్టావు కదా, పెట్టనయ్య గారు, సరే తల్లి వెళ్ళేస్తాను, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు. రామ్మోహన్ రావు గారు వెళ్ళిన గంటకి ఇంటికి వస్తాడు అభి. కార్ సౌండ్ విన్న ఆరాధ్య పరిగెడుతూ కిందకు వెళ్తుంది. ఆరాధ్య, బావయ్య అమ్మాయి ఎవరు, తాగటం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని ఆరాధ్య మాట్లాడుతూ ఉంటే తప్పుకో అని పక్కకు నెట్టి ఒక అమ్మాయి చేతిని పట్టుకుని రా బేబీ అంటూ లోపలికి తీసుకొని వస్తాడు అభి. ఆరాధ్య పైకెలిచి ఏం చేస్తున్నావు బావా, ఈ అమ్మాయి ఎవరు, అభి తూలుతూ తను ఈరోజు నాతో గడపడానికి వచ్చింది, రేపు ఇంకో అమ్మాయి వస్తుంది, ఆ తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది, ఇలా వస్తూనే ఉంటారు, నీకు కోపం వస్తుందా, అసహ్యం వేస్తుందా, సూపర్, అయితే నువ్వు హ్యాపీగా నన్ను వదిలి ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడుతాను, అవసరమైతే నీ రాహుల్తో మాట్లాడి పెళ్లి కూడా చేస్తాను, ఏమంటావు అని అంటాడు అభి. ఆరాధ్య గట్టిగా కళ్ళు మూసుకొని అభి దగ్గరికి వెళ్ళి గాఢంగా ముద్దు పెడుతుంది. ఆ చర్య ఊహించని అభి షాక్ అవుతాడు. వెనక్కి నెట్టాలి అని చూసిన వెళ్లకుండా అభి హెయిల్లోకి తన చేతి వేలిని పోలిస్తూ ముద్దులోని గాఢతను పెంచుతూ ఉంటుంది. అలా కొన్ని నిమిషాల పాటు ముద్దు పెట్టి వెనక్కి జరుగుతుంది. పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసిన సినిమా
చాలు, దోమలు పోతాయి, నోరు మూసుకో, చల్, ఇది నా ప్రాపర్టీ, ఇతను నా హస్బెండ్, గెట్ లాస్ట్ అని అంటుంది ఆరాధ్య. హలో మేడం, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. వస్తే డబ్బు ఇస్తాను అన్నాడు, వచ్చాను. నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఆ అమ్మాయి. ఆ ముద్దుకి షాక్ అయి అలాగే ఫ్రీజ్ అయి ఉండిపోతాడు అభి. ఆరాధ్య పిలిచిన అరుపులకి ఆ లోకంలోకి వస్తాడు. డబ్బులివ్వు అని ఆరాధ్య అంటుంటే, నువ్వు ఈ ముద్దులతో నన్ను మాయ చేయాలి అని చూస్తున్నావు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావనుకో, నీ మీద కేసు పెడతా అని మాట్లాడుతూ ఉంటాడు అభి. ఆరాధ్య మత్తు బాగా ఎక్కువైంది బావా అంటూ తన పాకెట్లో పర్స్ తీసి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని పంపిస్తుంది. వెంటనే అభి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి భోజనం తీసుకొని వస్తుంది. నాకు వద్దు పో, నువ్వు నన్ను వదిలి ఇంటికి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉంటే, ఇదే నా ఇల్లు బావా, నా చివరి క్షణం వరకు నువ్వే నా భర్తవి బావా అని భోజనం కలిపి నోట్లో పెడుతుంది. అభి మాట్లాడాలి అని మాట్లాడుతున్న ప్రతిసారి మాట్లాడనివ్వకుండా భోజనం తినిపిస్తుంది. అలా భోజనం తినిపించి వెళ్తుంటే, నువ్వు ఈ భోజనంలో ఏదో కలిపి తినిపించావు కదూ అని అభి అంటుంటే, కోపంగా వెళ్ళి అదే ప్లేట్లో భోజనం పెట్టుకొని అభి ఎదురుగా కూర్చొని తింటుంది. తినడం అయిపోయిన తర్వాత, చూసావు కదా, నువ్వు తిన్న భోజనం నేను తిన్నాను, నాకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని ఆరాధ్య మాట్లాడుతూ ఉంటే పడిపోతాడు అభి. కంగారుగా వెళ్ళి చూస్తుంది ఆరాధ్య. నిద్రపోతున్నాడు అని అర్థమే గట్టిగా ఊపిరి పీల్చుకొని భోజనం ప్లేట్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తుంది. ఆరాధ్య వెళ్ళగానే చిన్నగా నవ్వుకొని గుడ్ నైట్ మరదలా అని తనలో తాను చెప్పుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభిని లక్ష్మి నిద్ర లేపుతుంది. తలనొప్పిగా ఉండటంతో స్ట్రాంగ్గా కాఫీ కావాలి లక్ష్మి అని అభి అంటుంటే, కాఫీ అని సరిపోతుంది, అది తగ్గాలంటే ఈ మజ్జిగ తాగాలి అని చెప్పి మజ్జిగ గ్లాస్ అభి ఎదురుగా పెట్టి వెళ్ళిపోతుంది. మజ్జిగ గ్లాస్ తీసుకొని తాగుతాడు అభి. అది చూసిన ఆరాధ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాహుల్ కాల్ చేసి కలుద్దామని అనడంతో అభికి నచ్చిన పాస్తా చేసి టేబుల్పై పెట్టి, లక్ష్మి బావ రాగానే నువ్వే చేసావు అని చెప్పి ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టు, తినేటప్పుడు పిక్ తీసి నాకు పంపించు ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ అని అంటుంది ఆరాధ్య. సరే మేడం అని లక్ష్మి అనడంతో హ్యాపీగా హక్ చేసుకొని ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, రావడానికి కొంచెం లేట్ అవుతుంది, అభి అడిగితే చెప్పు బాయ్ అని చెప్పి ఫోన్ తీసుకుని వెళ్తుంది ఆరాధ్య. ఆరాధ్య, చెప్పు రాహుల్, కాఫీ షాప్కి కలుద్దామని మెసేజ్ పెట్టు, మళ్ళీ వద్దు అని చెప్పి ఆఫీస్కి రమ్మన్నావు, ఏంటి విషయం, నాకు టైం లేదు, త్వరగా చెప్తే వెళ్ళాలి అని అంటుంది ఆరాధ్య. రాహుల్, మీ బావతో నీ పెళ్ళి అయిపోయింది అని విన్నాను, అది నిజమేనా అని అడుగుతాడు రాహుల్. ఆరాధ్య, అదేం లేదు, నాకు బావకే పెళ్ళి అయిపోయింది, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, మా మనసుల సాక్షిగా మాకు పెళ్ళి జరిగిపోయింది. రాహుల్, ఓకే, అక్కడేం జరిగిందో నాకు తెలుసు, ఒక ఫ్రెండ్గా నిజం చెబుతావని వెయిట్ చేస్తున్నా, కానీ నువ్వు అసలు ఏం జరిగినట్టు మాట్లాడుతున్నావు, ఎందుకు పెళ్ళి ఆపేశాడో కూడా నాకు తెలిసింది, అసలు అభికి ఏమయ్యింది. ఆరాధ్య, నాకు తెలియదు రాహుల్, జీలకర్ర బెల్లం పెట్టేశారు, అప్పటి వరకు చాలా బాగున్నారు, బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాడు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అన్నాడు, కారణం ఏంటి అని అడిగితే మనకు సంబంధం ఉంది అని నింద వేశాడు. రాహుల్, మీరు ఎలా అన్నా చావండి, నేనేం చేశాను, మీ బావ అలా చెప్పటం వల్ల నా గర్ల్ ఫ్రెండ్కి తెలిసి నాతో గొడవపడి మాట్లాడటం లేదు, నీతో మాట్లాడద్దామని కాఫీ షాప్కి రమ్మంటే రాను అన్నది, అసలు నాతో మాట్లాడటం కాదు కదా, దేకను కూడా దేకడం లేదు, అందుకే ఆఫీస్కి పిలిచాను, ప్లీజ్ ఆరాధ్య ఏదో ఒకటి చేయవే, పుణ్యం కట్టుకోవే ప్లీజ్ అని బ్రతిమలాడతాడు రాహుల్. ఆరాధ్య నవ్వుతూ, నీకంతే జరగాలరా, లేదంటే పెళ్ళికి రండి అంటే నీ పెళ్ళికి ఎవరు వచ్చేది అని బోరింగ్ అన్నావు కదా, ఇప్పుడు చూడు అని రాహుల్ వైపు చూసి, ఆ ఫేస్ పెట్టుకు చూడలేకపోతున్నాను, మాట్లాడతానులే, మాట్లాడి నీ ప్రాబ్లం క్లియర్ చేసి ఇంటికి వెళ్తాను, ఓకేనా అని అంటుంది ఆరాధ్య. హ్యాపీగా నవ్వుతూ, వస్తుంది, నేను వేరే టేబుల్లో కూర్చుంటాను, గుడ్ లక్ అని చెప్పి వెళ్ళి దూరంగా ఉన్న టేబుల్పై కూర్చుంటాడు రాహుల్. అక్కడికి వస్తుంది రాహుల్ గర్ల్ ఫ్రెండ్ రమ్య. ఆరాధ్యను చూడగానే వెళ్ళి హక్ చేసుకొని వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి కూర్చుంటుంది రమ్య. ఆరాధ్య, రమ్య, నా పెళ్ళిలో జరిగింది నువ్వు ఏది అయితే విన్నావో అది అంతా అబద్ధం, అవి ఏదో కోపంలో నాతో అలా మాట్లాడాడు, అవి ఏమీ నిజాలు కావు, చూడు, నాకు రాహుల్కి ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం అంతే, తను అపార్థం చేసుకుని బాధ పెట్టకు, వాడు చాలా మంచివాడు, కాకపోతే కొంచెం తిక్క ఎక్కువ అంతే, ప్లీజ్ ట్రస్ట్ మీ అని అంటుంది ఆరాధ్య. రమ్య నవ్వుతూ దూరంగా ఉన్న రాహుల్ని చూసి ఆరాధ్య చేతిని పట్టుకొని, హై ఫీల్ అవ్వకు, నేను ఎప్పుడూ అలా అనుకోను, మీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదా చెప్పు, నీకు ఈ విషయం తెలియకూడదు, బట్ నీ లైఫ్లో నీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెబుతున్నాను. అసలు ఏం జరిగిందంటే, నీ పెళ్లి రోజు మీ బావ నుండి నాకు కాల్ వచ్చింది, తన ఈ డ్రామా ఆడమన్నాడు, ఒక 2 days తర్వాత రాహుల్తో మాట్లాడమన్నాడు, ఎందుకు ఏంటి ఏమీ చెప్పలేదు, బట్ రాహుల్తో ఈ టాపిక్ మీద గొడవ పడమన్నాడు, అందుకే అలా ఫైట్ చేశాను, బట్ రాహుల్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని నాకు ఈ 2 రోజుల్లో తెలిసింది, ఈరోజు ఈవినింగ్ సారీ చెప్పి పెళ్ళికి అడుగుదామని అనుకున్నాను, బట్ ఈలోపే నీతో మాట్లాడిస్తున్నాడు, ఈ విషయం రాహుల్కి నీకు తెలియకూడదు అని అన్నాడు, కానీ నాకెందుకో నీకు ఈ విషయం తెలిస్తే నీకు మంచి జరుగుతుంది అని అనిపించి చెబుతున్నాను, బట్ రాహుల్కి తెలియకపోవడం మంచిది,
అంతా నేను చూసుకుంటాను అని రమ్య మాట్లాడుతూ ఉంటే ఆరాధ్య అసలే బావ ఎందుకు ఇలా చేశాడు? నన్ను అంతలా ప్రేమించే బావ ఇప్పుడు ఎందుకు నాకు దూరంగా కావాలి అనుకున్నాడు? ఈరోజు ఏమైందో ఏంటో ఎలా అయినా తెలుసుకోవాలి, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుని రమ్య నాకు పని ఉంది, నేను వెళ్తాను, రాహుల్తో మాట్లాడు అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఆరాధ్య. ఎక్కడి నుండి వస్తున్నావు? హో, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని కలవడానికి వెళ్ళావా లేదా వాడితో అని మాట్లాడుతుంటే బావా అని ఇల్లు దత్తరిల్లేలా గట్టిగా అరుస్తుంది ఆరాధ్య. నువ్వు అరిచినంత మాత్రం నిజం అబద్ధం అయిపోదు ఆరాధ్య. చూడు మీ ఇద్దరు ఎంత బాగా ఉన్నారు ఈ ఫోటోలో అని ఫోటో చూపించి, అందుకే నువ్వు నాకు అక్కర్లేదు అని అన్నాను. మా నాన్న ఒప్పుకుంటే కదా వచ్చాక ఫోటో చూపిస్తాను, నమ్ముతారో లేదో చూద్దాం అని అంటాడు అభి. అదంతా వింటున్న ఆరాధ్య, వావ్ బావా సూపర్, ఏం యాక్టింగ్, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా బావా? నువ్వు రమ్యతో బాగానే ఆడించావు, నాకు రమ్య అంతా చెప్పింది. ఇదంతా ఎందుకు చేసావు చెప్పు బావా చెప్పు. అవి ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకు తెలుసు రాహుల్ మీరు మంచి ఫ్రెండ్స్ అని, రాహుల్ని అడ్డు పెట్టుకుని నిన్ను వదిలేద్దామని నాకు తెలుసు, నువ్వు నన్ను అంత తేలిగ్గా వదిలి వెళ్ళవు అని. అందుకే రమ్య అని రాహుల్తో గొడవ పని చెప్పాను. రాహుల్ నిన్ను పిలుస్తాడు, ఎందుకంటే నువ్వే వాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలవు కాబట్టి. ఇది మా నాన్నకి మీ ఫ్యామిలీకి చూపించి నా లైఫ్లో నుంచి నిన్ను పంపిద్దామని అనుకున్నాను అని అంటాడు అభి. ఆరాధ్య, నేనంటే నీకు ఇష్టం లేదా బావా? అబద్ధం ఎందుకు చెబుతున్నావు బావా? నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు, ఎందుకు ఇదంతా చేసావు చెప్పు బావా చెప్పు. అభి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, చిన్నప్పటి నుండి నువ్వు నా భార్యవే అని ఎక్కించారు అంతే. నేను ఫారిన్లో చదువుకున్నాను, నీకు నాకు పోలికేంటి? ఏదో టైంపాస్ కాక నీతో రోజు చాట్ అండ్ ఫోన్ కాల్స్ మాట్లాడేవాడిని. నువ్వు అందంగా ఉంటావని పెళ్ళికి ఒప్పుకున్నాను, నీ మీద మోజుతోనే. అర్థమవుతుందా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆరాధ్య నవ్వుతూ అభి దగ్గరికి వచ్చి, నా బావకి అబద్ధం కూడా చెప్పడం రాదు. చిన్నప్పటి నుండి ఎవరైనా ఏడిపిస్తే చాలు కొట్టేవాడివి. మా అమ్మ నన్ను తిట్టినా ఊరుకునేవాడివే కాదు. నాకు జ్వరం వస్తే నిద్రపోకుండా పక్కన ఉండి చూసుకునేవాడివి. నువ్వు స్టడీ బిజినెస్ కోసం ఫారెన్కి వెళ్ళినా నన్ను చూస్తూ నా దగ్గరికి ఏం రాకుండా చూసుకున్నావు. నీ ఫ్రెండ్స్ చెప్పారు 24 అవర్స్ ఫోన్లో టీవీలో స్పై చూస్తూ ఉండేవాడివి అని. ఎంత కేరింగ్ చూపిస్తావో నాకు తెలుసు. ఇవన్నీ వదిలేసి నాపై ఇష్టం లేదు, మోజు మాత్రమే ఉంది అని చెబుతున్నావు. సరేరా, మోజు తెచ్చుకొని వదిలేద్దు అని అభికి చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తుంటే, వదిలే ఆరాధ్య అని చేతిని వెనక్కి లాక్కుంటాడు అభి. ఏమైంది? హో, నేను ఈ మరదలు కదా, మోసం చేయడం ఇష్టం లేక పెళ్ళిని ఆపేశావు అంతే కదా అని ఆరాధ్య అంటుంటే, ఎస్ అని అంటాడు అభి. సరే, నేనంటే నీకు ఇష్టం లేదు, నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అంతే కదా. సరే అని అక్కడ టేబుల్ పై ఫ్రూట్స్ ఉన్న కత్తిని తీసుకొని తన మెడ దగ్గర పెట్టుకొని, నేను ఎంత ఇష్టమో బావా, నాకు కూడా నువ్వే అంత ఇష్టం. నువ్వు ఎప్పుడు అంటూ ఉండేవాడు కదా నా ప్రాణం నువ్వే అని. ఇప్పుడు నేను చెబుతున్నాను బావా, నా ప్రాణం నువ్వే అని. ఐ లవ్ యూ అని ఆరాధ్య మాట్లాడుతూ ఉంటే అవి కంగారు పడుతూ కత్తిని కింద పడే అని చెబుతూ చిన్నగా ఆరాధ్య ముందుకు వెళ్తుంటాడు. గట్టిగా కళ్ళు మూసుకొని, ఆరాధ్య నువ్వు చనిపోయిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది, ఎందుకంటే నా ప్రాణం నువ్వే కదా అని అంటాడు అభి. ఆ మాట విన్న ఆరాధ్య కత్తిని కింద పడేసి వెళ్ళి అభిని హక్ చేసుకొని ఏడుస్తూ మోహన తన చేతులకు తీసుకొని అభి కన్నీళ్లను తుడుస్తూ, మరి నీ ఊపిరి ఆగిపోతే నా గుండె ఎలా కొట్టుకుంటుంది బావా అని ఆరాధ్య అనగానే, కంగారు పడకు, ఏంటి ఆ పిచ్చి మాటలు అని అంటాడు అభి. ఆరాధ్య ఏడుస్తూ, ఇంతక రమ్య చెప్పింది బావా, నువ్వు ఎందుకు తనని చెయ్యమన్నావో తెలుసుకోవాలి అని నిన్ను ఫాలో అయ్యింది. అప్పుడు తనకి ఓ నిజం తెలిసింది, అది నాకు తెలిసింది, నీకు క్యాన్సర్ అని. నీకు మనకి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే తెలిసింది. అందుకే పెళ్ళి వద్దు అని చెప్పావు, నేను బతకలేను అని నీపై అసహ్యం కలిగేలా ఇవన్నీ మాట్లాడుతూ అమ్మాయిలు తెస్తూ నన్ను వదిలి వెళ్ళిపోయేలా చేస్తున్నావు అంతే కదా బావా అని ఏడుస్తూ చెబుతుంది. దాంతో అభి కూడా ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుంటారు. మళ్ళీ వెంటనే కళ్ళు తుడుచుకొని, ఆరాధ్య నీకు నిజం తెలియకూడదు అని అనుకున్నాను, కానీ తెలిసిపోయింది, ఇది మన మంచిదే, నీకు లెటర్లో చెబుదామనుకున్నాను, ఎప్పుడు నా ప్రిన్సెస్ ముందు చెబుతున్నాను, నాన్నను బాగా చూసుకో, ఎంపైర్ నువ్వే చూసుకోవాలి, నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి. కానీ అభి మాట్లాడుతూ ఉంటే అభి నోటికి తన చేతిని ఆపివేసి ఏడుస్తూ, నీకు ఏం కాదు, నీకేం నేను ఉన్నాను, చూడు నీ ఊపిరి ఉన్నంత వరకు నా గుండె చప్పుడు, నీకేం కాదు అని గట్టిగా ఏడుస్తుంది. అభి కామ్ డౌన్ చేస్తూ, ఓకే ఓకే నాకేం కాదు అని అంటాడు కళ్ళు తుడుచుకుంటూ. చివరి స్టేజ్లో ఉన్నాను, నాకు ఇష్టం లేదు నన్ను వదిలి వెళ్ళడం, కానీ నా జీవితం ఎక్కడి వరకే అని అనుకుంటూ ఉంటాడు అభి. ఆరాధ్య, బావా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నీ చివరి క్షణం వరకు నీతోనే ఉంటాను, మన ప్రేమను రూపం ఈ భూమి మీదకు తీసుకొని వస్తాను, నీకు చూపిస్తాను కన్నీళ్లతో తుడుచుకొని కిస్ చేస్తుంది. అభి వెనక్కి జరుగుతూ, ఆరాధ్య అసలేం చేస్తున్నావు, నా జీవితం ముగిసేదానిది, నువ్వు ఆపాలి అనుకుంటున్నావా? నేను నీ జీవితాన్ని మార్చలేను, కానీ అందమైన జ్ఞాపకాలు మధురమైన క్షణాలు ఇవ్వగలను కదా, నేను పొందగలను కదా. నీతో ఉన్న నీ రోజులు హ్యాపీగా జ్ఞాపకాలు మర్చుకుంటూ ప్రతి క్షణం ఒక మరుక్షణంగా మార్చుకుంటూ నీతో బతకాలి అని ఉంది. ప్లీజ్ అభి నా కోసం అని అంటుంది ఆరాధ్య. ఆరాధ్యని హక్ చేసుకొని, ప్రామిస్ యూ, నా చివరి క్షణం వరకు నీతోనే ఉంటాను, నా ప్రేమను ఇస్తాను, నీ ప్రేమని పొందుతాను అని చెప్పి వెళ్ళి అక్కడే టెంపుల్ రూమ్లో ఉన్న దుర్గమ్మ గుడిలో ఉన్న తాళిని తెచ్చి దండం పెట్టుకుని ఆరాధ్య మడిలో తాళి కడతాడు.
ఒక హోమం గుండ తీసుకుని వచ్చి అగ్ని వెలిగించారు. ఆరాధ్య చిటుకుని వెళ్ళి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరుగుతాడు. తర్వాత ఆరాధ్య చేస్తుంది. అలా సప్తపది పూర్తి చేస్తారు. తర్వాత కుంకుమ తీసుకొని వచ్చి ఆరాధ్య నుదుటిన పెడతాడు అభి. కుంకుమ అయితే పెట్టాను, కానీ లైఫ్ లాంగ్ ఉండలేను, సారీ అని అంటుంటే, నాకు ఈ జీవితానికి ఇది చాలు బావా, థ్యాంక్ యూ అర్థం చేసుకుని ఇదంతా చేసినందుకు అని అంటుంది. అభి ఆరాధ్య కళలోకి చూస్తూ కంగ్రాచులేషన్స్ నుదుటి మీద ముద్దు పెడతాడు. సేమ్ టు యూ అని నవ్వుతూ ఆరాధ్య కూడా అభి నుదుటిని ముద్దు పెడతాడు. వెంటనే అభి ఆరాధ్యాన్ని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఎత్తుకున్న ఆరాధ్యాన్ని బెడ్పై పడుకోబెట్టి తన చెంపలను ముద్దాడుతూ తన శ్వాసను ఆరాధ్యలోకి పంపిస్తూ తన ప్రేమనంతా అభి వ్యక్తపరుస్తూ ఉంటుంటే తనకు సహకరిస్తూ అభి ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా తన ప్రేమను తన చర్యలతో చూపిస్తూ చిన్నగా ఆరాధ్యను వ్యవస్థను చూస్తూ ఐక్యం చేసుకుంటాడు అభి. అలా అలసిపోయి ఒకరికి ఒకరు హక్ చేసుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన ఆరాధ్య సంతోషంగా అభి వైపు చూస్తూ నుదుటిని ముద్దు పెట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత ఫ్రెష్ అప్ అయి వస్తుంది ఆరాధ్య. ఇంకా అభి లేవకపోవడంతో దగ్గరికి వెళ్ళి లేపుతుంది. లేవకపోవడంతో భయంతో గట్టిగా బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే తన మరో చేతిలో ఒక కాగితం ఉండటంతో భయంగా ఏడుస్తూ పేపర్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. రాసి ఉండటంతో చదువుతుంది. హలో ఆరాధ్య, నువ్వు ఈ లెటర్ చదువుతూ ఉన్నావంటే నేను దూరంగా వెళ్ళి ఉంటాను. నిజం చెప్పాలి అంటే నిన్ను వదిలి వెళ్ళాలి అని లేదు ఆరాధ్య, కానీ నా తలరాతలో అది లేదు ఆరాధ్య. నేను వెళ్ళిపోమని చెప్పిన ప్రతిసారి నేను నా చావుకి ఎంత దగ్గర అవుతున్నానో అర్థమయ్యేది ఆరాధ్య. ఈ విషయం తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతావు, నీ హార్ట్ బ్రేక్ అవుతుంది అని అనుకున్నాను. కానీ నీకు ఏం కాదు, నేనున్నాను, నా జ్ఞాపకాలు పంచుకుందామని అన్నావు. అప్పుడే అర్థమైంది నీకు నేను ముందే చెప్పి ఉంటే ఇంకొన్ని క్షణాలు నీతో గడిపేవాడిని అని. సారీ ఆరాధ్య, ఇలా నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. నాకు ఈ జీవితానికి ఇది చాలు ఆరాధ్య. క్షణం క్షణం నీకు దూరంగా అవుతాను అనే బాధతో నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను చూడలేక ఈ గుండెతో బాధ భరించలేక వెళ్ళిపోతున్నాను. నిజం చెప్పాలంటే నీతో గడిపిన క్షణాలు ఒక అందమైన జ్ఞాపకాలు. అవే బెస్ట్ మెమొరీస్ ఇన్ మై లైఫ్. నువ్వు బావా అని పిలుస్తుంటే నన్ను నేను మర్చిపోయేవాడిని. చివరిగా నిన్ను బాధ పెట్టినందుకు సారీ ఆరాధ్య. నిన్ను వదిలి వెళ్ళాలి అని లేదు, కానీ తప్పట్లేదు. నా ప్రాణం నువ్వే ఆరాధ్య. ఈ ప్రాణం బ్రతకాలి అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి ఆరాధ్య. నాన్న జాగ్రత్త, వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, లవ్ యూ, ఇట్లు మీ బావ అని రాసి ఉన్నది చదివి గుండె పగిలేలా ఏడుస్తుంది. గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. ఆ ఏడుపు సౌండ్కి గదిలో ఉన్న రామ్మోహన్ రావు గారు వెళ్తారు. అక్కడ ఉన్న దృశ్యం, ఆ లెటర్ చదివి అక్కడే కూలబడిపోతారు. ఆయన కూడా ఏడుస్తారు. కొంత సమయం తర్వాత కళ్ళు తుడుచుకొని బయటకు వెళ్తారు. రామ్మోహన్ రావు గారు ఆరాధ్య అభి వైపు చూస్తూ, నీకు ఒక పాపనచ్చి చూపించాలి అని అనుకున్నాను బావా. కంటికి రెప్పలని చూసుకోవాలి అనుకున్నాను బావా. నువ్వు లేని ఈ క్షణం నేను ఉండలేను బావా. ఈ ప్రాణం, ఈ గుండె, ఈ శ్వాస అన్నీ నీ కోసమే బావా. నా ప్రాణం నువ్వే బావా, ఐ లవ్ యూ బావా అని ముద్దు పెట్టి అభి తాగని విషం బాటిల్ తీసుకొని ఉన్న సగం తాగి గట్టిగా హక్ చేసుకొని పడుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్, హలో గైస్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా ప్రాణం నువ్వే ఈ బుక్ చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది రియల్ స్టోరీ, ఆరాధ్య అభిల ప్రేమ కథ. వాళ్ళు చనిపోయి ఉండవచ్చు, కానీ ఈ కథ రూపంలో ఇలా బ్రతికే ఉన్నారు. ఈ ప్రేమ కథకు ప్రాణం పొయ్యాలి అని ఎంతవరకు తీసుకొని వచ్చిన నా కొడుకు అభికి, తన ఫ్రెండ్ ఆరాధ్యకి థ్యాంక్ యూ చెబుతున్నా అని రాహుల్ మాట్లాడుతూ ఉంటే అందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళు ఇద్దరు స్టేజ్ పైకి వస్తారు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అభి, డాడీ ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అభి అని పేరు పెట్టావు అని అభి అంటుంటే నవ్వుతూ, అందుకే అనుకుంటా నీ ఆరాధ్య అని నువ్వే వెతుక్కున్నావు అని రాహుల్ అంటుంటే అభి డాడీ అని నవ్వుతాడు. ఆరాధ్య, నువ్వు చెప్పినట్టే రామ్మోహన్ రావు గారు అంకుల్ పేరెంట్స్ని అందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు ఇక్కడ లేకపోవచ్చు, కానీ మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఎక్స్ నా కొడుకు అభి, తన ఫ్రెండ్ ఆరాధ్య, వీళ్ళు ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరిని చూస్తున్నట్టు ఉంది అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు రాహుల్. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. శుభం, మీరు మీ టైం తీసుకొని స్టోరీ చదివినందుకు థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే ఫాలో అవ్వండి, మరియు స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. ఇట్లు మీ ప్రసన్న. అదే అండి, స్టోరీ రాసిన రచయితగా ప్రసన్న లక్ష్మి గారు. థ్యాంక్ యూ.